కుంభరాశివారికి అక్టోబర్ 3, 4, 5, 6, 7 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశివారు చాలా అదృష్టవంతులు. అక్టోబర్ 3, 4, 5, 6, 7 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో కుంభరాశివారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజులలో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతారు. అయినా వీరికి మంచి జీవితముంటుంది. కుంభరాశివారికి శని అధిపతి కాబట్టి ఈ 5 రోజులలో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుంభరాశివారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనముంటుంది, గుండెల్లో ధైర్యముంటుంది. నా అనుకున్న వాళ్లకోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చేయరు కాని కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజులలో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కుంభరాశివారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశివారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజులలో కాలం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితముంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశముంటుంది. జీతాలు పెరుగుతాయి. కుంభరాశివారు దేనికోసమైతే ఎదురుచూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. కుంభరాశివారికి ఎంత కోపముంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడుతారు, తర్వాత బాధపడుతారు. వీరికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతారు. కాని వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతారు. కుంభరాశివారికి ఈ 5 రోజులలో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. ఈ ఆదివారం పసుపు నీళ్లతో ఇల్లు తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండిదీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు.
మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కుంభరాశివారు ఈ 5 రోజులు కొన్ని జమ్మి ఆకులను బీరువాలో పెట్టండి. దానివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి. కుంభరాశివారు ఈ 5 రోజులు బయటవారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశముంటుంది. కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. కుంభరాశివారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి టెన్షన్ పడుతారు. వీరికి ఇష్టమైనవారు ఏదైనా అంటే చాలా బాధపడుతారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పముంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశివారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశివారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. పెళ్లి పరంగా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు జరగవు. సంతోషమైన జీవితం ఉంటుంది. కుంభరాశివారు ఈ 5 రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశివారు మీకు వీలైతే ఈ 5 రోజులలో కాకులకు అన్నం పెట్టండి. ఎందుకంటే కుంభరాశివారికి శని అధిపతి కాబట్టి ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశివారు ఈ 5 రోజులు బయటవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశముంటుంది. ఇప్పటికే మీపైన కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారివల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజులలో పసుపురంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.